హౌ గాడ్ ఈజ్ పవర్ఫుల్. His eyes. Sometimes we just live our life. ఒక్కొక్కసారి మనం నలుగురితో చూసి మనం ఇప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, అందరూ ఇప్పుడు ఇంతకుముందు ఇంటికి ఒకరు ఉండేవారు ఫారిన్ దేశంలో, ఇప్పుడు ఇంటికి ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు. ఓకే, పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ దాట్. అంటే చూస్తున్నారు, ఓహో వాళ్ళు అమెరికా వెళ్ళారు, ఓకే చదువుకుంటున్నారు, బాగా డబ్బులు వస్తాయి. ఓకే, ఇక్కడ 10,000 వస్తాయి, అక్కడ 1,00,000 రూపాయలు వస్తాయి, ఇక్కడ 20,000 వస్తాయి, అక్కడ 2-3 లక్షలు వస్తాయి. ఇంకా కష్టపడితే అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం పోటీ పెట్టుకుని అందరూ అలా వెళ్ళిపోతాం, అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకోటి ఏదో చూస్తాం, అందరూ ఇంజనీరింగ్ చేశారు, ఓకే ఇంజనీరింగ్, ఓకే మెడిసిన్, ఓకే ఏది బాగుంటే ట్రెండ్లో దాని వెంట మనం వెళ్ళిపోతూ ఉంటాం. మంచిదే సమాజంలో అలా చూడడం వెళ్ళడం, కానీ దేవుడి చిత్తం కూడా ఎతకాల. దేవుడి ప్రణాళిక నా పట్ల, దేవుని ప్రణాళిక ఏంటి? సో కంపారిజన్ ఈజ్ వాట్ విచ్ డిస్ట్రాయ్స్ డెస్టినీస్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఇన్ మై ఇయర్స్ ఆఫ్ జర్నీ విత్ ద లార్డ్. జీవిత కాలంలో నేను చూసింది ఏంటంటే, పోల్చుకోవడం అనేది దేవుడు మన పట్ల ఇతరులతో పోల్చుకోవడం, బంధువులతో పోల్చుకుంటాం, తెలిసిన వాళ్ళతో పోల్చుకుంటాం. పోల్చుకొని ఓకే చదువు విలువ, చదివించాలి బాగా, అది చేయించాలా, ఇది చేయించాలా, ఇలాగా అలాగా అనుకొని దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికను మనం మర్చిపోతాం. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? కరెక్టే, ఒక విధంగా కష్టపడ్డ ప్రతి ఒక్కడికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఎవ్రీ హార్డ్ వర్కర్ విల్ బి రివార్డెడ్, విల్ బి గిఫ్టెడ్. కష్టపడ్డ ప్రతి ఒక్కడికి బహుమానం ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నీ తలంపులు కరెక్టే, నువ్వు విజయం పొందావు, డబ్బులు సంపాదిస్తున్నావు, ఇక్కడ సంపాదిస్తున్నావు, అమెరికాలో వెళ్ళావు, అయితే నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. నీవు వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకంటే ఇలా చేసుకున్నాం, విజయం, సెటిల్ అయ్యారా, ఇల్లు కొనేసుకున్నారు, అప్పుడే ఓకే కారు కొనేసుకున్నారు, బాగున్నారు, మా అబ్బాయి సూపర్, మా అమ్మాయి సూపర్, మంచి భర్త దొరికాడు, మంచి కోడలు దొరికింది. అయితే దేవుడు ఏమంటాడు, నా తలంపుల కంటే మీ తలంపులు ఎంత ఎత్తున్నాయంట, ఆకాశమంత. కానీ ఊహించుకోగలరా? ఇప్పుడు మన చెయ్యి ఇక్కడ వరకు వెళ్తుంది, మరి ఆయన ఏమంటాడు, నేను నీ చెయ్యను ఆకాశమంతా కూడా హెచ్చించగలను అంటున్నాడు ఆయన. యు సీ దట్ నౌ? సో వాట్ వీఆర్ మిస్సింగ్ బై కంపారిజన్ ఈజ్ వాట్ ఈవెన్ డిస్ట్రాయ్స్ 99% ఆఫ్ డెస్టినీస్. సేవలో కూడా అలా సేవ చేద్దాం, ఇలా చేయాలా, అలా చేయాలా, ఉద్యోగాల్లో ఇలాగ కంపారిజన్. చూడండి, దావీదుని కంపేర్ చేసి, దావీదు అంత బలవంతుడు కాదు, అంత ఉపయోగపడ్డు, అందుకే వాడిని గొర్రెలు కాయడానికి పెట్టేశామన్నారు. కంపేర్ చేసేసి అతను పక్కన పెట్టేశారు. కానీ అతను దేవుని ప్రేమిస్తూ, దేవుని ఎడారిలో స్తుతిస్తూ, యథార్థ హృదయముతో మరి విశ్వాసముతో జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని భూరాజుల్లో అత్యున్నతంగా చేసేసాడంట. వాళ్ళ సహోదరులు రాజు దగ్గర మరి మంచి యుద్ధ వీరుల వరే జీవిస్తున్నారు, అధికారులుగా జీవిస్తున్నారు. ఇతడు భూలోక రాజులలో అత్యున్నతంగా చేసేసాడు. అదే కాదు, బలవంతుడిగా చేశాడు, ఒక ప్రవక్తగా చేశాడు, గొప్ప ధనికుడిగా చేశాడు, అన్ని రంగాల్లో ఆశీర్వదించాడు. చూసారా? నీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తున్నాయంటున్నాడు, ఆకాశం అంత ఎత్తు. కరెక్టే, కంపారిజన్ ఈజ్ డేంజరస్. కంపారిజన్. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. Somebody will start downloading God's plan from today. ఈ రోజు నుంచి అనేకులు ఈ కంపారిజన్ చేసుకోండి, పోటీ పడండి, దాంతోపాటు దేవుని ప్రణాళిక తెలుసుకోండి. ఆ ప్రణాళికలో బలపడ్డ తర్వాత ఈ కంపారిజన్ ఆపేసి అందులోకి వెళ్ళండి. అది కొంతకాలము నువ్వేం చేయట్లేదు, నువ్వు మోసపోతున్నావు, కిందకి వెళ్ళిపోతున్నావు అనిపిస్తుంది, కానీ ఎందుకెందుకు వెళ్తున్నావు అంత పైకి తీసుకొస్తాడు దేవుడు, అందరికంటే పైకి. సో బీ కేర్ఫుల్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్ ఇస్ గుడ్, బట్ లెట్ ఇట్ నాట్ డిస్ట్రాయ్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆన్ యూ. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక లోంచి నువ్వు తొలగిపోయేటట్టు చేయొద్దు. మొదటి దినవృత్తాంతములు 29:11. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 verse 11. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా
రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. Yeah. మన దేవుడు ఎటువంటి వాడు? భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుచున్నవి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించి ఉన్నావు. పోనీ దేవుడు ఏమన్నా మారిపోయాడా? సమస్తము ఆయన వశమే. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీద అధిపతిగా హెచ్చించుకుంటున్నావు. అంటే ఆయా దేశాల్లో ప్రభువా నీ బలము నా పట్ల చూపించు అని వారు తక్కువైపోయారు. దే వర్ నాట్ థాట్, వాళ్ళకి బోధింపట్లేదు. దే వర్ నాట్ థాట్, దే ఆర్ నాట్ సీయింగ్. అందుకే విశ్వాసంతో నడుచుకోవాలండి. బీ కేర్ఫుల్, యువర్ ఫెయిత్ విల్ బీ అటాక్డ్ బై వాట్ యు సీ. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి నీ జీవితంలో చేస్తాడనుకుంటే నీవు లోక సంబంధమైన అనేకము చూసి దాన్ని తగ్గించేసుకుంటావు. అది ఆవగింజంత ఉంది, కానీ నువ్వు దాన్ని గనక విత్తితే నువ్వు చూసే వృక్షముల కంటే ఇది 100 రెట్లు మహావృక్షమై కూర్చుంటుందంట. నువ్వు ఆ వేసి ఉంటా. ఇట్ ఈస్ స్మాల్ ఇనిషియల్లీ, బట్ ఇట్ విల్ గ్రో మైటిలీ. He is still the same. రెండవ దినవృత్తాంతములు 14:11, 2 Chronicles chapter 14 verse 11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. చూసారా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, మనము కొద్దిమందే, వాళ్ళు విస్తారముగా ఉన్నారు, అయినా ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుట నీకన్నా ఎవరునూ లేరు. అరే వాళ్ళు ఎక్కువ మంది, మనం తక్కువ, నేను ఒక్కడే, వాళ్ళు ఎంతమంది అనడానికి లేదంట. దేవుడు సహాయము చేయగలవాడంట, శక్తి ఉందంట. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యు ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ మెజారిటీ, నాట్ మైనారిటీ. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ కెనాట్ బీ కాల్డ్ మైనారిటీ. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవునితో ఉంటే నువ్వు మైనారిటీ కాదనండి. యు ఆర్ అ మెజారిటీ. ద డెవిల్ ఇస్ దేర్. శత్రువు ఏం చేస్తాడు? యూ నీడ్ టు నో సమ్ స్టఫ్. నా ప్రజలు ఏమి లేక బాధపడుతున్నారంట? జ్ఞానం. విజ్డమ్ ఈజ్ పవర్. మనం ఏంటి జస్ట్ మాటలే కదా అనుకుంటాం. నో, దీస్ ఆర్ నాట్ వర్డ్స్. మీరు ఇప్పుడు వింటున్నారు ఏదో మాటలు అనుకుంటున్నాం, కాదు. అనేకులు చూస్తున్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు వింటారు. మనం ఈ మాటలు వినడం ద్వారా విశ్వాసము లేకుండా దేవుడు పనిచేయడు. దేవుడు తన శక్తిని మరి మన పట్ల చూపించి ఎంత పెద్ద దాని నుంచైనా మనల్ని కాపాడుట ఒక శక్తిమంతు గలవాడు. దావీదు అంటాడు, నా పక్కన ఇటు 1000 అటు 10,000 పడిన అపాయం నా వద్దకు రాదంటాడు. యూసీదా, అపవాది ఎలాగ మనకి మంచివి, మనకిష్టమైనవి చూపించి, ఒకప్పుడు బాగా ఇష్టపడి ఆగిపోయినవి మళ్ళా చూపించి ఎలాగైనా దేవుని ప్రణాళిక నుంచి డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. చదువమ్మా. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమొందనీయకము అని ప్రార్థింపగా, చూసారా, వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తానంటే యుద్ధంకి వెళ్ళిపోతూ, నేను ఓడిపోకూడదు, నువ్వే నన్ను కాపాడాలని. యు సీ దట్ నా? దట్ ఈస్ ఫెయిత్. ఫెయిత్ ఆల్వేస్ మేక్స్ యూ ఆన్ ద గో. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం. 2 Chronicles chapter 20 verse 6. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఏంటంట? అన్యజనుల రాజులను ఏలువాడవు. దేర్ ఈస్, we need to know our God. We need to know our God. ఇప్పుడు ఈ అన్యజనులను పరిపాలించేవాడు నీలో ఉన్నాడని తెలుసా నీకు? ద వన్ ఇన్ యూ ఈజ్ నౌ రూలింగ్. ఆ దేవుడు ఎవరిలో ఉన్నాడు? ఇన్ యూ. దేర్ ఈజ్ పవర్. సంబడీ విల్ అండర్స్టాండ్ పవర్ టుడే. సో ఒక వ్యక్తి నీ మీదకి వస్తున్నా, గుంపు వస్తున్నా, దేశం వస్తున్నా, ప్రభువా నన్ను కాపాడని ప్రార్థించగలవా? కెన్ యూ నౌ ప్రే? యూ క్యాన్ నౌ ప్రే ఏ ప్రేయర్. అమ్మో నా పని అయిపోయింది అనుకుంటాం, మనకంట బలవంతులు మన మీదకి వస్తే. కరెక్టే, కానీ నువ్వు బలహీనంగా ఉన్న వాళ్ళ మహా సైన్యమైన
నీవు మమ్మల్ని కాపాడుటకు శక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ తన వాక్యంలో దేవుని శక్తి గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ పవర్. ప్రభువా, నా మొఖాళ్ళు నొప్పులు నాయన, ఈ క్యాన్సర్ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ ఎయిడ్స్ ఇబ్బంది పెడుతుంది నాయన, చనిపోతానేమో భయంగా ఉంది, ఈ నిరుద్యోగ సమస్య, ఈ అప్పుల బాధ, ఈ బలహీనత, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన. భయమయ్యా, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి కానీ భయం. నీకు రోగాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్, అనాయింట్ దెమ్. ఇదిగో వారి తలపై చేతులు వేసుకుంటుండగా హీల్ దెమ్, bless them, revive them, empower them, give them a disciplined life, an efficient life, a disciplined life. In Jesus' mighty name I pray. Amen and amen.